జగన్ రెడ్డి పాలనలో పన్నుల మోతలు ధరల వాతలే కాదు, ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీల మోతలు కూడా తప్పడం లేదు. జగన్ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి సాక్ష్యంగా గిరిపుత్రులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. రోడ్డు రవాణా సౌకర్యాలు లేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డోలీల మోతలోనే ప్రాణాలు విడుస్తున్నారు. గిరిజనులకు అంత చేశాం ఇంత చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ సీఎంకు గిరిజనుల గోస పట్టడం లేదన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని ఏ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లినా, ఏ గిరిశిఖర గ్రామంలోనైనా కొండల చుట్టూ ఉన్న పల్లెల్లో కాలు మోపినా మౌలిక సదుపాయాలు కల్పించండి మహాప్రభో అన్న మాటలే చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలమైనా వేసవి కాలమైనా ఊరు దాటాలంటే కాలికి పని చెప్పాల్సిందే. కర్మకాలి పొత్తిళ్లలోని బిడ్డలకైనా, వయసు మళ్లిన వారికైనా, ఇంకెవరికైనా రోగం వచ్చిందంటే చాలు ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాల్సిందే. సూదిమందు కోసమో మాత్ర కోసమో పట్టణానికి, మన్యానికి సుదూర ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రానికి గాని చేరుకోవాలంటే సంకట స్థితిని ఎదుర్కోవాల్సిందే. తాగునీరు కోసం ఎన్ని తంటాలు పడినా, గాలి వీస్తే గజగజ వణికిపోయే గూడులో ఉన్నా, పొట్ట నింపుకోవటానికి పడరాని పాట్లు పడిన మన్యవాసులు అంతగా లెక్క చేయరు. కానీ ఒంటికి జబ్బు చేస్తే చాలు ఇంటిల్లిపాది ఉసూరుమంటారు. అందుకు కారణం కనీస రవాణా సదుపాయాలు లేకపోవటం. నడకదారికి కూడా నోచుకోలేని గిరిజన గ్రామాల దుస్థితి అక్షరాల కందని ఆవేదనతో నిండిపోతోంది. ఏపీ పాలకుల పనితీరుకి అద్దం పడుతోంది. ఆదివాసీల స్థితిగతుల ఉద్ధరణకు ప్రభుత్వం ఎంత అంకిత భావంతో పనిచేస్తుందో తేటతెల్లం చేస్తోంది. గిరిజనులకు అండగా ఉంటానంటూ ఎన్నికలకు ముందు వాగ్దానాలు గుప్పించిన సీఎం జగన్ రెడ్డికి గిరిజనుల గోస ఏమాత్రం పట్టడం లేదు. అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేసినట్లే వారిని ముంచేశారు జగన్. తాను మాత్రం ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకున్న జగన్ గిరిజనులకు కనీస సదుపాయాలను కల్పించలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లటానికి ప్రసవ వేదనకు మించిన యాతన్ను అనుభవిస్తున్నారు. సాధారణంగా గిరిజన పల్లెల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడా లేవు. వీరికి ఏ చిన్న జ్వరం వచ్చినా కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిందే. కనీసం వాహనాలు కూడా వెళ్లేందుకు రోడ్లు లేకపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను డోలీలు కట్టుకుని మోసుకుంటూ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నేటికీ కనిపిస్తోంది. అల్లూరు జిల్లా ఏజెన్సీలోని చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ఉమ్మడి విశాఖలో భాగంగా ఉన్నప్పుడు ఉన్న ఏజెన్సీ 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3915 గిరిజన గ్రామాలుండగా వాటిలో 1724 గ్రామాలకు మాత్రమే పక్కా తార్ రోడ్డు సదుపాయం ఉంది. మిగిలిన 2191 గ్రామాలకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేదు. రోగులను, గర్భిణీలను డోలీల్లో కొండ కోణంలోంచి 10 కిలోమీటర్లు మోసుకుని వచ్చి రోడ్డున్న ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయాణంలో రోగులు, గర్భిణుల పరిస్థితులు విషమిస్తే అక్కడే ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి. అటు రంపచోడవరంలోని అనేక మండలాల్లో చాలా గ్రామాలకు అసలు రోడ్డు మార్గం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వర్షాలు వస్తే రోజుల తరబడి ఆ గ్రామాలు ముంపులోనే ఉంటాయి. అలాంటి సమయాల్లో ఖచ్చితంగా డోలీ మూత తప్పితే మరో మార్గం లేదు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు వచ్చి రోడ్లు వేస్తామని హామీలు ఇవ్వటమే తప్ప ఆ హామీలను మాత్రం నెరవేర్చడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎంతగా మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాలకు రహదారి సదుపాయం లేకపోవడం వలన వైద్య సదుపాయానికి ఇక్కడ ప్రజానీకం నోచుకోవడం లేదు. డోలి మూతల మీదే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఆ డోలి మూతలు పట్టుకెళ్దామని సరైన రహదారి సదుపాయం లేకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ప్రభుత్వాలు ఫీడర్ వెహికల్స్ అని, అంబులెన్స్లని ఏర్పాటు చేసినప్పటికీ అవి వెళ్ళే దారి లేకపోవడం వలన ఇక్కడ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామాలన్నింటికి కూడా రహదారి సదుపాయం కల్పించాలని కోరుచున్నాం. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మొదలుకుని పాలకొండ వరకు ఏ గిరిజన ప్రాంతం వెళ్లినా ఆదివాసీల గోడు గుండెలోతులను కొలుస్తుంది. రెప్పల మాట నుండి మనకు తెలియకుండానే కన్నీరు ధార కడుతుంది. శృంగవరపుకోట మండలం చిట్టెంపాడులో ఇటీవల జరిగిన ఓ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఏపీలోని గిరిజనుల పరిస్థితి ఎంతో దారుణంగా మరోసారి ప్రజలకు తెలియజేసింది.
గంగమ్మ అనే మహిళ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యుల దగ్గర సరిపడా డబ్బులు లేకపోవడంతో శృంగవరపుకోట వరకు ఆటోలో మృతదేహాన్ని తరలించారు. అక్కడి నుండి బొడ్డవర వరకు మోటారు సైకిల్పై మృతదేహాన్ని తరలించారు. అక్కడి నుండి తమ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఓ కర్రకు దుప్పటి కట్టి డోలీగా చేసుకుని గంగమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తరలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఎంతగానో కదిలించింది. ఏపీలోని గిరిజనుల స్థితిగతులు ఎంత దుర్భరంగా ఉన్నాయన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. ఇటువంటి ఘోరం ఇంకెవరికీ రాకూడదంటూ మహిళా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా సరైన రోడ్డు నిర్మాణాలు లేక ఎన్నో ఇక్కట్లు పాలవుతున్నాము. కనీసం డోలీ మోతలతోటి రోగుల్ని సరైన సమయాల్లో ఆసుపత్రికి తరలించక చాలామంది మృత్యుపాలవుతున్నారు. ఎందుకంటే రోడ్ల నిర్మాణం ఇప్పటివరకు మా గ్రామాల్లో జరగలేదు. గవర్నమెంట్కి ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా సరే వాళ్ళ ప్రతిస్పందన ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీడర్ అంబులెన్స్లు ఇచ్చినా సరే రోడ్డు నిర్మాణం సరిగ్గా లేక ఆ ఫ్రీడర్ అంబులెన్స్లు ఫోన్ చేసినా సరే వాళ్ళు రాలేని పరిస్థితి. దీనివల్ల రోగులు మరణాలు పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన గమనించి ఈ రోడ్ల నిర్మాణం చేపట్ట సాగుతున్నాం. ఎందుకంటే రానున్న వర్షాకాలంలో మరింత అధ్వానంగా రోడ్లు తయారైపోయే ప్రమాదం ఉంది. అవి వాగులు వంకలే అయిపోయిన తర్వాత వాటిలోంచి పేషెంట్లు తీసుకురావడం కానీ మా రాకపోకలు కానీ సాగలేని పరిస్థితి అయిపోతుందండి. ప్రభుత్వం దీనిపై స్పందించి త్వరితగతిన గవర్నమెంట్ స్పందనతోటి ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని దయచేసి కోరి ప్రార్థిస్తున్నామండి. దయచేసి దీని మీద ప్రభుత్వం స్పందించాలని మా యొక్క అల్లూరు జిల్లా గ్రామ ప్రజల నుంచి విజ్ఞప్తి. జగన్ ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కనీస నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు. కేంద్రం ఇచ్చిన వాటికి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వటం లేదు. పాడేరులో ఉన్న జిల్లా ఆసుపత్రిలోనే పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. కొత్తగా మెడికల్ కాలేజీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటికి అవుతాయో పూర్తిగా తెలియదు. ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులందరూ కూడా గిరిజనులను ఉద్ధరిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. స్వతంత్ర భారతంలో కూడా నేటికి డోలీలు కట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏపీలో ఉండటం నిజంగా సిగ్గుచేటు. గిరిజనుల సంక్షేమమే మా ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకునే జగన్ ప్రభుత్వం ఈ దుస్థితికి ఏ సమాధానం చెప్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇలాంటి ఘటనలు చూసైనా జగన్ ప్రభుత్వంలో అధికారుల్లో చలనం రాకపోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కళ్లు తెరిచి గిరిజనులకు కనీస సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.